Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ సండే స్పెషల్గా నేను దాల్ మఖనీ అండ్ ఇంకా ఇంట్లో చేసుకోగలిగే ఒక నాన్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. దసరా నవరాత్రులు నడుస్తున్నాయి. సో మా ఇంట్లో యాక్చువల్లీ అయితే సండేస్ నాన్ వెజ్ ఉంటుంది, బట్ ఇవాళ నవరాత్రి స్పెషల్ వెజ్ రెసిపీ, అందుకే స్పెషల్ అయితే ఉండాలి కదా, దాల్ మఖనీ చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు మినుములు తీసుకుంటున్నానండి. నల్ల మినప్పప్పు, తొక్కతో సహా ఉంటుంది కదా అది. అలాగే ఒక పావు కప్ అంతా రాజ్మా తీసుకుంటున్నాను. రాజ్మాలో చాలా రకాలు ఉంటాయి కదా, మీరు ఏ రకమైన వాడుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా శనగపప్పు, అది కూడా తీసుకొని ఇవన్నీ కూడానండి ఒక 3 to 4 టైమ్స్ మంచిగా మన అరచేతుల మధ్యలో రబ్ చేస్తూ బాగా కడగాలండి. శుభ్రంగా మంచిగా కడిగేసుకొని కొంచెం వాటర్ వేసేసి అవి పప్పులన్నీ నానేటట్టు ఒక 12 అవర్స్ పక్కకు పెట్టేద్దాం. బాగా నానాలి. సో ఓవర్ నైట్ అనుకోండి ఆల్మోస్ట్. ఓకే, సో 12 అవర్స్ నానిన తర్వాత ఇదిగోండి పప్పులు మంచిగా నానిపోయినాయి. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ మళ్ళీ బాగా కడగాలండి. కొంచెం కలర్ అనేది బాగా పోతుందన్నమాట ఈ పప్పుకి. సో ఇది మంచిగా కడిగేసి నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఈ టైంలో ఒక 5 వెల్లుల్లి నేను క్రష్ చేసి వేసుకున్నాను. నవరాత్రులు కాబట్టి ఉల్లి వెల్లుల్లి స్కిప్ చేయాలనుకుంటే మీరు ఇది తప్పకుండా స్కిప్ చేయొచ్చు. పసుపు, 1 టీ స్పూన్ అంత కారము, ఉప్పు, 1 టీ స్పూన్ బటర్, ఇంకా ఒక 3 కప్పులంత వాటర్, లేదా మనము వేలు ముంచినప్పుడు మనకి 1 ఇంచ్ అంత వాటర్ ఉండాలండి, అది కొలత. సో ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా 5 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలండి. మంచిగా పప్పులన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్ నార్త్ ఇండియన్ స్టైల్లోనే నేను ఆల్మోస్ట్ ఇది చేశాను, బట్ నవరాత్రులలో మనకి దీంట్లో ఆనియన్ అయితే వేసే పని ఉండదు. వెల్లుల్లి మీరు తప్పకుండా స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్లో ఏం అంత డిఫరెన్స్ రాదు. ఇదిగోండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మన దగ్గర పప్పు గుత్తే ఉంటే అది కానీ, లేకపోతే నా దగ్గర ఇదిగోండి పొటాటో మ్యాషర్ ఉంది, దాంతో దీన్ని కొంచెం బాగా మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడు ఈ పప్పులో ఉన్న స్టిక్కీనెస్ అనేది బయటకు వస్తుంది. చాలా మంచిగా ఇదిగోండి ఈ విధంగా మ్యాష్ అయిపోయిన తర్వాత అది వాటరీనెస్ పోయింది చూసారా, చక్కగా థిక్గా అయ్యింది. అలాగే ఒక 5 మీడియం సైజ్ టొమాటోస్ని నేను కొంచెం లైట్గా మీద కట్స్ పెట్టుకొని బాయిలింగ్ వాటర్లో 2 minutes బ్లాంచ్ చేసుకుంటున్నానండి. చేసుకోగానే మనకి ఇక్కడ తొక్క అనేది ఈజీగా ఊడిపోతుంది. దీన్ని గ్రైండర్లో వేసేసి చక్కగా పేస్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మీకు ఇదంతా ప్రాసెస్ వద్దనుకుంటే డైరెక్ట్గా కూడా టొమాటోస్ని మీరు మంచిగా పేస్ట్ చేసేసుకోవచ్చు, బ్లాంచ్ చేయకుండా. ఓకే, ఇప్పుడు దీనికి నూనె బటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఎప్పుడో ఒకసారి చేసుకునే ఫెస్టివ్ రెసిపీ ఇది. నేను కూడా రెగ్యులర్గా చేసేది కాదు, సో భయపడకుండా వేయండి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ అంత బటర్ వేసి నేను ఇక్కడ జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేశాను. మీరు గార్లిక్ని స్కిప్ కూడా చేయొచ్చండి, ఓన్లీ జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవచ్చు. అలాగే కొంచెము కాశ్మీరీ చిల్లీ పౌడరు, పసుపు, ఇంగువ, 1 టీ స్పూన్ అంత గరం మసాలా, అలాగే ఇవన్నీ ఒకసారి మంచిగా వేయించేసుకొని మనము ఏదైతే టొమాటో పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ప్యూరీ, అది దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ మంచిగా వేయిపోవాలండి. మంచిగా నూనె విడిచే వరకు చక్కగా ఈ టొమాటో పేస్ట్ని కుక్ చేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్కి తగ్గ ఉప్పు అయితే నేను వేసేసాను. వేసేసి ఫ్లేమ్ని లో చేసేసి మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఎంత మంచిగా నూనె తేలిని చూసారా. టొమాటో పేస్ట్ అయితే చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఈ పప్పు ఏదైతే మనము మంచిగా ఉడికించేసుకుని మ్యాష్ చేసి పెట్టుకున్నామో ఆ పప్పు మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొని దీంట్లో తగినంత కన్సిస్టెన్సీకి, మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ, ఇదిగోండి థిక్గా ఉంది కదా, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నాకు ఒక 1/2 కప్పు వాటర్ పడిందండి. నేను దీంట్లో హాట్ వాటర్ వేసుకున్నాను. ఎప్పుడైనా కుకింగ్ మధ్యలో వెజ్ అవనియండి నాన్ వెజ్ అవనియండి హాట్ వాటరే వేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఇంకా మనము ఒక 20 to 25 minutes కంపల్సరీ దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. అంటే
అంతా ఉడికిపోయింది కదా అనుకుంటారు, కాదు. ఇది కలిపి ఒక 20 to 25 minutes కంపల్సరీ మనము ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక పావు కప్ అంతా ఫ్రెష్ క్రీమ్ మంచిగా బీట్ చేసుకొని ఆ క్రీమ్ కూడా నేను దీంట్లో వేసుకుంటున్నానండి. ఈ క్రీమ్ మంచిగా ఒకసారి కలిపేసుకొని జస్ట్ చిన్నగా ఒక్క బాయిల్ వచ్చే వరకు మాత్రమే దీన్ని కలుపుకోవాలి. ఎక్కువ ఉడికించే అవసరం లేదు ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి, ఇంకా కొంచెం వేయించిన జీలకర్ర పొడి, ఇంకా కొంచెం బటర్ ప్లీజ్ భయపడకండి, ఇది ఎప్పుడో ఒక్కసారి చేసుకునేది కదా, సో ఏం కాదు. సో వేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీకు ఇక్కడ ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్ దాల్ మఖనీ అయితే రెడీ అయిపోయింది. ఇది తాలింపు నేను ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. కలర్ కూడా బాగుంటుందని నేను పెడుతున్నాను. కొంచెం ఆయిల్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, ఇంకా ఒక ½ టీ స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని ఈ తాలింపుని పప్పులోకి వేసేస్తే బాగుంటుంది. అదొక ధాబా స్టైల్ లుక్ వస్తుంది. ఇప్పుడు కొంచెం స్మోకీ ఫ్లేవర్ రావడానికి నేను ఒక వాటిలో ఆల్రెడీ బొగ్గుని నేను కాల్చి పెట్టుకున్నాను స్టవ్ మీద, అది వేసేసి దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఇమీడియట్గా మూత క్లోజ్ చేసేసి మనము అలాగా ఉండనిస్తే ఒక 5 minutes ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పప్పులోకి ఇండ్యూస్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్ ధాబా స్టైల్లో ఈ పప్పు అనేది టేస్ట్ వస్తుంది. ఇది కూడా ఆప్షనల్ స్టెప్, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. దాల్ మఖనీ అయితే చాలా బాగా కుదిరిందండి. డెఫినెట్గా మీరు ఇవే కొలతలతోటి ఫాలో అయిపోండి, మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. దీంతో పాటు నేను నాన్ సర్వ్ చేశానండి. మీరు జీరా రైస్, చపాతీ దేంతో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇవాళ కొంచెం ఓపిక ఎక్కువ ఉండి సెలవులు కదా, సో నాన్ అనేది నేను ప్రిపేర్ చేశాను. దానికి ఒక 3 cups అంతా మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, ఇంకా షుగర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి కలిపేసుకొని మధ్యలో ఒక క్యావిటీ చేసి దాంట్లో నేను కొంచెం పెరుగు అండ్ కొంచెం బేకింగ్ పౌడరు, కొంచెం బేకింగ్ సోడా 1 చిటికెడు వేసుకొని మంచిగా డోని కలిపేసుకున్నానండి. కొంచెం పాలతోటి తడుపుకోవాలన్నమాట ఈ పిండిని. అంటే ఆల్రెడీ పెరిగేసాం కదా, ఆ పెరుగు కలిపిన తర్వాత ఎంతైతే పడుతుందో అది మనము పాలతోటి తడుపుకోవాలి పిండి. ఆ తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక 20 minutes రెస్ట్ ఇచ్చేద్దామండి డోకి. దాంతో నాన్ మనకి చక్కగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో 20 minutes పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని నాన్ లెక్క రోల్ అవుట్ చేసుకుంటాను. ఒక్కసారి మళ్ళీ 20 minutes తర్వాత మళ్ళీ 2 నిమిషాలు ఇది నీట్ చేసేసుకొని తర్వాత దీన్ని పొడి పిండితోటి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ నాన్ అనే వరకు కొంచెం మనకి ఇలాగా ఓవల్ షేప్లో ఉంటుంది కదా, సో నేను అలాగే ఓవల్ షేప్లో దాన్ని రోల్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పెనం మీద వేసి నేను లైట్గా బటర్ తోటి కాల్చుకుంటున్నాను. మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు, నార్మల్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. బటర్ నేను చాలా తక్కువ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దాల్ మఖనీలో చాలా బటర్ వేసాం కదా మనము, బటరు క్రీము, అందుకని చాలా పేరుకి పెడుతున్నానండి. ఇవి ఎంత సన్నగా రోల్ చేస్తే మీరు అంత బాగా, ఈ దాల్ మఖనీ తోటి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లావుగా ఉండే నాన్ ఒక టేస్ట్ ఉంటుంది, మా ఇంట్లో ఇలా సన్నగా పల్చగా ఉండే నాన్లు ఇష్టపడతారు. సో ఈ విధంగా ఇదిగోండి ఎంత మంచిగా ఫ్రై అయింది చూసారా. సో ఈ నాన్ ఇంక ఈ దాల్ మఖనీ తోటి ఇవాళ మా దసరా హాలిడేస్లో ఒక స్పెషల్ టచ్ ఇచ్చానండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కమెంట్స్లో చెప్పండి నాకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.